హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు చాలామంది అంటే కొత్తగా జాబ్ వచ్చినప్పుడు వెంబడే హోమ్ లోన్ తీసుకొని వాళ్ళు ఈఎంఐ పేమెంట్ చేసినప్పుడు లాంగ్ రన్లో చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. అసలు ప్రాబ్లం ఎందుకు అవుతుంది? ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ కొత్తగా జాబ్ వస్తాయి, అసలు ఎందుకు ఇలా అవుతుందని నేను ఈరోజు హోమ్ లోన్ వర్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మ్యూచువల్ ఫండ్లు కానీ లేకుంటే గోల్డ్ కానీ లేకుంటే షేర్ మార్కెట్లు కానీ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఒకటి చెప్తా ఫ్రెండ్స్. అసలు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఎందుకు హోమ్ లోన్ తీసుకుంటారు, అండ్ గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్ ఎందుకు అసలు హోమ్ లోన్ తీసుకుని ప్రమోట్ చేస్తాయి, అండ్ సెక్షన్ ఐటీఆర్ 54 అంటే ఎందుకు ఇలా ఈ సెక్షన్లు ఎందుకు రిబేట్ ఇస్తున్నాయి, 54F అంటే ఇది నాన్ రియల్ ఎస్టేట్కు, అండ్ వన్ కేస్ స్టడీ అంటే ఒక కేస్ స్టడీ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనం ఒకవేళ హోమ్ లోన్ తీసుకోకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ కేస్ సినారియో అండ్ వర్స్ట్ కేస్ సినారియో, అంటే ఒకవేళ మనం బెస్ట్ కేస్ ఎంత రిటర్న్ రావచ్చు, వర్స్ట్ కేస్ ఎంత రిటర్న్ రావచ్చు, వాటి కంపారిజన్ చెప్తాను ఫ్రెండ్స్. అని ఫైనల్ చెప్పాను నా కన్క్లూజన్, అసలు నా వ్యూ ఏంది హోమ్ లోన్ పైన చెప్తాను ఫ్రెండ్స్. అండ్ చాలామంది అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్, అప్పర్ మిడిల్ క్లాస్ లేకుంటే పూర్ క్లాస్ కానీ చాలామంది జాబ్ వచ్చినప్పుడే హోమ్ లోన్ తీసుకుని ట్రై చేస్తారు ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఇలా అవుతుందంటే మనం పుట్టిన వాతావరణం కానీ, మన పేరెంట్స్ కానీ, మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ చాలా వరకు ఏంటంటే అరే మనం జాబ్ వచ్చినప్పుడే అంటే కష్టపడి చదువుకోవాలి, ఆ జాబ్ చేసుకోవాలి, జాబ్ వచ్చినప్పుడే మనం హోమ్ లోన్ తీసుకోవాలి, మన సొంత ఇంటి కళ అని అనుకుంటారు. అండ్ సొంతంగా ఇల్లు ఉంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది, మనం వేరే వాళ్ళకు రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని మనకు ఏంటంటే చిన్నప్పటి నుంచైనా మనకు ఏంటంటే అది మనకు ఫీడ్ చేస్తారు ఫ్రెండ్స్. మనకు మనసులో ఫీడ్ కావడం వల్ల మనకు ఫస్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే మనకు జాబ్ వచ్చినప్పుడే ఇల్లు ఉండాలి అని చెప్తారు ఫ్రెండ్స్. అలా ఉండడం వల్ల మనకు జాబ్ వచ్చిన ఎమ్మడే మన దగ్గర ఒకవేళ డబ్బులు లేకపోయినా మనం పర్సనల్ లోన్ తీసుకొని, అంటే డౌన్ పేమెంట్ కోసం పర్సనల్ లోన్ తీసుకొని మనం ఇల్లు కొంటాం ఫ్రెండ్స్. ఇలా ఇల్లు కొనడం వల్ల మనం ఎవ్రీ మంత్ ఈఎంఐ వెళ్తుంటుంది. అండ్ ఆ ఈఎంఐ వెళ్ళడం వల్ల మనకు శాలరీ వచ్చిన అకౌంట్లో శాలరీ పడ్డ ఎమ్మడే అది ఫస్ట్ డేట్కే కానీ లేకుంటే వితిన్ 5th కానీ మనకు ఈఎంఐ కట్ అవుతుంది ఫ్రెండ్స్. అలా కావడం వల్ల మనకు శాలరీ ఒక 50,000 60,000 వచ్చినా మనకు ఈఎంఐ అందులో సగం వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అలా వెళ్ళిపోవడం వల్ల మనకు బ్యాంకులో చాలా తక్కువ బ్యాంక్ ఉంటుంది కాబట్టి దాంతో మనం కథ గడుపుకోవాలి, అంటే 1 month అనేది కథ గడుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉండడం వల్ల మనకు వే ఆఫ్ థింకింగ్ అంటే మన ఫైనాన్షియల్ అవేర్నెస్ కానీ లేకుండా మన ఫైనాన్షియల్గా డిసిషన్స్ కానీ తీసుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఒకవేళ మనము మన జాబ్ లోకల్లో ఉండి మన జాబ్ పొజిషన్, మన జాబ్ లొకేషన్కు మనం ఉండే ఇల్లుకు దగ్గర ఉంటే నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏంటంటే కండిషన్, ఒకవేళ మీ జాబ్ ట్రాన్స్ఫర్ కాదు అనుకుంటే నువ్వు ఇల్లు కొనుక్కోవచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మన సొంత ఇల్లు ఉండడం కాబట్టి మనం చాలా ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటాం. ఒకవేళ మన జాబ్ అక్కడ ఉండదు, ప్రతిసారి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ప్రతిసారి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మనము వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తాము, మనం వేరే వాళ్ళకి రెంట్ ఇవ్వడం మనకు వాళ్ళు ఈఎంఐస్ ఉంటారు. ఒకవేళ మనం 80 lakhs పెట్టి 80 lakhs పెట్టి మనం ఇల్లు కొంటే అందులో ఒక 60 lakhs అనేది లోన్ తీసుకుంటే మనకు అట్లా 20 years మనం ఈఎంఐ పెట్టుకుంటే మనకు ఎవ్రీ మంత్ మనకు 50,000 రూపీస్ అనేది ఈఎంఐ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. అలా ఈఎంఐ పేమెంట్ చేయడం వల్ల మనకు క్యాష్ ఫ్లో అనేది నెగిటివ్ ఉంటుంది. ఒకవేళ మనం అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం ఆ కొన్న ఇల్లును వేరే వాళ్ళకి రెంట్ ఇవ్వాలి. ఒకవేళ రెంట్ అనేది మనకు అక్కడ ఉన్న లోకల్ రేట్స్ బట్టి మనకు రెంట్ బాగాలేకుంటే మనకు 2 BHK ఎంత రావచ్చు ఫ్రెండ్స్ అంటే ఒక 15,000 రావచ్చు ప్రతి నెల. అంటే మన ఈఎంఐ ఎంతో 50,000, మనకు వచ్చే రెంట్ అనేది 15,000, అంటే మనకి ఎంత -35,000 అని మనకు ఎవ్రీ మంత్ మన క్యాష్ ఫ్లో నెగిటివ్. ఎప్పుడైనా సరే క్యాష్ ఫ్లో నెగిటివ్ అంటే మనకు అది లయబిలిటీ. అంటే లయబిలిటీ అంటే ఏంటి అంటే మన జేబుల నుంచి డబ్బులు తీసుకెళ్తుంది బయటికి. అసెట్ అంటే ఏంది అంటే ఒకవేళ మనకు ఆ రెంట్ అనేది ఎక్కువ ఉంటే 50,000 కంటే అది మనకు పాజిటివ్ క్యాష్ ఫ్లో అనేది ఒక పర్సన్ను రిచ్ చేస్తుంది, నెగిటివ్ క్యాష్ ఫ్లో అనేది ఒక పర్సన్ను పూర్ చేస్తుంది. ఇది సింపుల్గా ఏంటంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సారాంశం ఏంటంటే అసెట్స్ అనేది మనకు క్యాష్ ఫ్లో, మనకు జేబులకు డబ్బులు తెచ్చేవి, లయబిలిటీ అంటే మనకి జేబుల నుంచి డబ్బులు తీసుకెళ్ళేటి ఫ్రెండ్స్. కాబట్టి మనకు ఏదైనా మనం హోమ్ అనేది మనం అసెట్ అని తీసుకున్నాము, కానీ లాంగ్ రన్లో మనకి లయబిలిటీ అవుతుంది ఫ్రెండ్స్. అలా మనం 80 lakhs పెట్టి కొన్నప్పుడు ఒక 20 years తర్వాత ఒకవేళ అది మనకు ఎవ్రీ 10 yearsకు డబుల్ అవుతుంది అనుకుంటే మనకు 20 years ఎంత కావచ్చు ఫ్రెండ్స్ అంటే మనకు ఆల్మోస్ట్ లైక్ మనకు 320 lakhs అంటే 3.2 crore అనేది మనకి కంప్లీట్ వాల్యూ అవుతుంది. 3.2 crore వాల్యూ అవుతుంది. ఇలా ఉండడం వల్ల మనం ఏమనుకుంటామంటే మనం 3.2 crore వాల్యూ ఉన్న వర్త్ ఉన్న ఇల్లును కొన్నామని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. ఇలా హ్యాపీగా ఫీల్ కావడానికి ఒకటి సొసైటీ, సెకండ్ అంటే గవర్నమెంట్ కానీ బ్యాంకులు కానీ. అసలు గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తాయి అసలు ఇల్లు కొనాలని? రియల్ ఎస్టేట్ అనేది అంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటే ఇది అన్స్కిల్డ్ వర్క్ ఫోర్స్కు చాలా
యూజ్ చేసుకుంటారు. అంటే అన్‌స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అంటే ఇందులో ఎవరైనా సరే దీనిలో రియల్ ఎస్టేట్‌లో పని చేయనీకి చదువు అవసరం లేదు. ఎందుకంటే ఫిజికల్‌గా ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఏంటంటే బరువులు ఎత్తాలి, పని చేయాలి. సిమెంట్ పని, మనం మేస్త్రి పని చేసుకుంటూ. ఇంకోటి ఏంటంటే ఇది గవర్నమెంట్ అనేది ఇది ఒక స్ట్రాటజిక్ సెక్టర్. అంటే ఇందులో చాలా హ్యూజ్ వర్క్ ఫోర్స్ అనేది అందులో పనిచేస్తారు ఫ్రెండ్స్. ఇలా హ్యూజ్ వర్క్ ఫోర్స్ పనిచేయడం వల్ల గవర్నమెంట్ కూడా ఎకానమీ మంచిగా ఉంటుంది. జనాలందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళకు జీతాలు వస్తాయి. కోటి ప్రశాంతంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ మళ్ళీ బ్యాంకులు కానీ, రియల్ ఎస్టేట్ ఇల్లు కట్టి అమ్మే కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ, లేకుంటే ఎన్బిఏ అంటే మనకు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఏంటంటే గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్లో దీనికి హోమ్ లోన్కు రిబేట్ ఉంటుంది. అంటే మనకు ఒక 2 lakhs ఇంట్రెస్ట్ వరకు, అంటే మనం తీసుకున్న లోనుకు ఎవ్రీ ఇయర్ 2 lakhs ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ రిబేట్. అంటే ఒకవేళ మనం మంచి శాలరీ ఉంటే, ఒకవేళ మనం మంచి గవర్నమెంట్ శాలరీ మంచిగా ఉంటే మనకు ఎవ్రీ ఇయర్ మనకు శాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల మన ట్యాక్స్ స్లాబ్ అనేది 30% పోతుంది. అలా 30% పోవడం వల్ల మనకు 2 lakhs అనేది ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అందులోకి వెళ్తే మనకు ఎవ్రీ ఇయర్ ఒక 60,000 రూపీస్ అనేది మనకు బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ట్యాక్స్ అనేది తక్కువ కట్ అవుతుంది. ఇలా తక్కువ కావడం వల్ల మనం ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నేను ఎవ్రీ ఇయర్ ఒక 60,000 రూపీస్ దాచిపెడుతున్నా, 60,000 రూపీస్ తక్కువ ఇస్తున్నా గవర్నమెంట్ కానీ మనం ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. కానీ ఇది లాంగ్ రన్లో మనకు ఒక రకమైన ఏంటంటే మనకు క్యాష్ ఫ్లో నెగిటివ్ కావడం వల్ల మనకు లాంగ్ రన్లో మనకు అంత వెల్త్ అనేది క్రియేట్ చేయలేకపోవచ్చు. మనం ఎమోషనల్గా వెళ్ళి అంటే మనకు వేరే వాళ్ళ కథలు చెప్పడం కానీ, లేకుంటే బ్యాంకులు కానీ, లేకుంటే చాలా స్టోరీస్ మన చుట్టుపక్కల చాలా స్టోరీలు చెప్తున్నాను. అంటే అరే ఒకప్పుడు ఇక్కడ ఉన్న ప్లాటు ఇప్పుడు చూస్తే అది ఒక 5-6 years డబల్ అయింది అని అంటారు. ఎందుకంటే ఏదైనా సరే ఫ్రెండ్స్, అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఎకానమీ. ఒకవేళ ఎకానమిక్ కండిషన్స్ మంచిగా ఉంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్, ఒకవేళ మనం లక్ మంచిగా ఉంటే అక్కడ రేట్లు పెరగవచ్చు. కానీ అన్ని దగ్గర రేటు పెరుగుతుందని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఫ్రెండ్స్. కాబట్టి మనకు బ్యాంకులు కానీ, ఒకవేళ బ్యాంకుల లాజిక్ ఏంది అంటే ఎవరైతే డిపాజిట్ చేస్తారో వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళకు ఒక 6% 7% ఇస్తారు ఫ్రెండ్స్. అలా 6% 7% కస్టమర్గా తీసుకొని వాళ్ళు హోమ్ లోన్ ఎవరికి ఇస్తారు, మన లాంటి వాళ్ళకి ఎవరికి ఇస్తారు, వాళ్ళు 8% 9%, అంటే యావరేజ్గా వాళ్ళు ఏంటంటే 1-3% మధ్యన వాళ్ళకు ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. ఇలా ప్రాఫిట్ మార్జిన్ ఉండడం వల్ల వాళ్ళు మంచి, అంటే మనకు lakhs of crores of rupees చేయడం వల్ల వాళ్ళకు thousands of crores rupees అనేది వాళ్ళకు ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ప్రాఫిట్ రావడం వల్ల ఫైనాన్స్ కంపెనీలు లాభపడతాయి. గవర్నమెంట్కి ఏంటంటే ఎకానమిక్ కండిషన్స్ మంచిగా ఉన్నాయి. చాలామంది ఎంత పని చేసుకుంటారు, వాళ్ళకి ఎటువంటి టెన్షన్స్ లేవు. కానీ ఫైనల్గా ఏంటంటే మరి వాళ్ళందరికీ పేమెంట్ ఎవరు చేస్తారు? హోమ్ లోన్ ఈఎంఐ ఎవరు కడుతున్నారు? మనలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేకుంటే మంచి జాబ్ చేస్తున్న ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళకు ఫ్యామిలీ కోసం పనిచేస్తారు. మనకు తెలియకుండానే మనం బ్యాంకుల కోసం కానీ, లేకుంటే గవర్నమెంట్ కోసం కానీ పనిచేస్తాం ఫ్రెండ్స్. కాబట్టి హోమ్ లోన్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించి అసలు మనకు హోమ్ లోన్, మనకు ఇల్లు అవసరమా అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మనం వేరే రాష్ట్రంలో జాబ్ చేస్తాం, వాళ్ళు సెంటిమెంటల్గా ఆలోచించి అరే మన సొంత ఊళ్ళో ఇల్లు ఉండాలి, మన సొంత టౌన్లో ఇల్లు ఉండాలి, మన సొంత డిస్ట్రిక్ట్లో ఇల్లు ఉండాలని కొంతమంది ఇల్లు కొంటారు. ఆ ఇల్లు కొనడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆవేశపడి ఇల్లు కొంటారు, ఒక 80 lakhs పెట్టి 1 crore పెట్టి. అక్కడ వచ్చే రెంట్ మాత్రమే 20,000 15,000, కానీ వాళ్ళు కట్టే ఈఎంఐ 30,000 40,000. అంటే ఎవ్రీ మంత్ నీకు -20,000 -25,000 అనేది నెగిటివ్ క్యాష్ ఫ్లో, అంటే నీకు లయబిలిటీ. ఇలా లాంగ్ రన్లో చేయడం వల్ల ఏంటంటే మనము బ్యాంకుల కోసం పనిచేస్తున్నట్టు మీనింగ్. అంటే ఇది ఏంటంటే ఎమోషనల్గా థింక్ చేసినప్పుడు మనకు నెగిటివ్ క్యాష్ ఫ్లో వస్తుంది. కాబట్టి మనము ఒక లాంగ్ రన్లో మనకు ఒక లయబిలిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనము ఇప్పుడు చెప్పిన లాజిక్ ఏంటంటే మనం వే ఆఫ్ థింకింగ్లో ఒకసారి మనం చేంజ్ చేసుకుంటే మనము లాంగ్ రన్లో మనం కొంచెం లాజికల్ థింక్ చేస్తే హోమ్ లోన్ తీసుకోకుండా కొంచెం ఉంటే మంచిది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు హోమ్ లోన్ తీసుకోకుండా అదే అమౌంట్ను ఒకవేళ మీరు వేరే రూమ్లో రెంట్కి ఉండి సేమ్, అంటే అలాంటి నీ ఇల్లు క్వాలిటీస్ ఉన్న ఇంట్లో అద్దెకుండి అందులో మనకు ఒక 15,000 20,000 రెంట్ పేమెంట్ చేసి ఆ రిమైనింగ్, అంటే 50,000 రూపీస్ రిమైనింగ్ అమౌంట్ అని నువ్వు ఎస్ఐపి చేస్తే లాంగ్ రన్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో కూడా నేను కేస్ స్టడీ చెప్తాను ఫ్రెండ్స్. అందులో కూడా బెస్ట్ కేస్ సినారియో అనేది వర్స్ట్ కేస్ సినారియో చెప్తాను ఫ్రెండ్స్. అండ్ కాబట్టి మనము గవర్నమెంట్ కానీ, లేకుంటే బ్యాంక్స్ కానీ మనకు ఎమోషనల్గా కథలు చెప్పినప్పుడు మనం కొంచెం లాజికల్ థింక్ చేసి ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరైనా సరే లాజికల్ థింకింగ్ చేస్తారు, వాళ్ళు ఫైనాన్షియల్ ట్రాప్లో పడకుండా ఉండడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఫైనాన్షియల్ విషయంలో కొంచెం లాజికల్ థింక్ చేసి ఎమోషనల్స్ పక్కన పెట్టి కొంచెం లాజికల్ థింక్ చేసి మనము మన ఫ్యామిలీ ఒకసారి ఆలోచించుకొని హోమ్ లోన్ కోయకంటే ముందు ఎట్లాంటి పాసిబిలిటీస్ ఉంటాయి, ఒకవేళ మీకు ప్రైవేట్ జాబ్ ఉందనుకో, ఒకవేళ సడన్గా మీకు జాబ్ పోతే అలాంటి పరిస్థితులు ఏం చేయాలి అనేది మీ దగ్గర చాలా లాజికల్ థింక్ చేసి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ కాన్సెప్ట్ మంచిగా మాత్రం మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?
అండ్ నెక్స్ట్ ఐటీఆర్ సెక్షన్ 54 అండ్ 54F. ఐటీఆర్ సెక్షన్ 54 ఏంటంటే మనం ఏదైనా సరే రియల్ ఎస్టేట్, ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే మనము ప్లాట్ కొనుక్కోవచ్చు. మీ దగ్గర 20 lakhs ఉంటే ప్లాట్ కొనుక్కొని ఆ ప్లాట్ అప్రిషియేట్ అయిన తర్వాత మనం వేరే అమ్మి మన సేమ్ రియల్ ఎస్టేట్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అంటే మనకు ఒకవేళ మనం 20 lakhs పెట్టిన తర్వాత మనకు ఒక 20 years తర్వాత 1 crore అనుకో, ఆ రిమైనింగ్ 80 lakhs అనేది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడు మనం సేమ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, మనం ప్లాట్ అమ్మినప్పుడు మన సేమ్ వేరే ప్లాట్ కానీ లేకుంటే మన ఇల్లు కానీ కొన్నప్పుడు మనకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు ఫ్రెండ్స్. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా మనం మంచి ఇష్టం ఉన్నప్పుడు ఇల్లు కొనుక్కోవచ్చు, లేకుంటే మనం ప్లాట్ కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మనము మన లైఫ్లో ఇది 2 times యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి ప్రాఫిట్ అనేది less than 10 crore మాత్రం ఉండాలి. అండ్ మనం కొనే ఆస్తి కూడా less than 10 crores ఉంటే మాత్రమే ఇది అప్లికబుల్ ఫ్రెండ్స్. ఒకవేళ more than 10 crores ఉంటే ఆ రిమైనింగ్ అమౌంట్ అనే ప్రాఫిట్కి మాత్రం మనము యాజ్ పర్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రకారం మనము ట్యాక్స్ అని పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 54F. 54F అంటే అదర్ దెన్ రియల్ ఎస్టేట్. మనం రియల్ ఎస్టేట్ కాకుండా వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే మనం షేర్లో కానీ, లేకుంటే మ్యూచువల్ ఫండ్లో కానీ, లేకుంటే గోల్డ్లో కానీ, లేకుంటే బాండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది కూడా మనకు లాంగ్ టర్మ్లో మనం వెల్త్ క్రియేట్ చేస్తుంది. అలా వెల్త్ క్రియేట్ చేసినప్పుడు మనము అందులో పెట్టిన అమౌంట్ అనేది మనకు ఆ క్యాపిటల్ గెయిన్ అనేది మనం మళ్ళీ సేమ్ ఇల్లు కొనుక్కున్నాం అనుకో, అప్పుడు కూడా మనకు ట్యాక్స్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఇల్లు కొనుక్కోవడానికి సెక్షన్ 54F అనేది మనకు మంచి సువర్ణ అవకాశం. ఈ అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే మనం దీన్ని మంచిగా యూజ్ చేసుకున్నాం అనుకో, మనము లాంగ్ టర్మ్లో మనం కట్టే ఈఎంఐ అమౌంట్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే మనకు వచ్చిన క్యాపిటల్తో మనం ఇప్పుడు ఎలాంటి ఇల్లు కొంటున్నామో అదే 20 years కూడా సేమ్ ఇల్లు అనేది కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కొనుక్కోవడం వల్ల మనకి ఏంటంటే మన క్యాపిటల్, అంటే మన దగ్గర ఉన్న డబ్బును మనమే మేనేజ్ చేస్తామంటే మనమే ఎస్ఐపి కట్టుకోవడము, ప్లస్ మనకు ఎటువంటి ఫోర్స్ ఉండదు. ఒకవేళ డబ్బులు లేకుంటే ఎస్ఐపిని పాస్ చేసుకోవచ్చు, డబ్బులు ఉంటే మనం దాన్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మన ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది మన చేతులు ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ నీ చేతులు లేకుంటే నువ్వు టెన్షన్లో ఉండి, అంటే వేరే వాళ్ళ కోసం పని చేయాలి, లేకుంటే నీకు ఆరోగ్యం బాగాలేదు, జాబ్లో పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు నువ్వు చాలా బాధపడి నీ మెంటల్కి వచ్చి చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. అంటే దీనివల్ల మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి హోమ్ లోన్ తీసుకునేటప్పుడు మనకు కొన్ని వీడియోలు చూడడం కానీ, లేకుంటే తెలుసుకోవడం కానీ తెలుసుకుంటే మనము కొంచెం లాజికల్గా థింక్ చేసినప్పుడు మనకు చాలా అవకాశాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్, అంటే మనము ఎమోషనల్ థింక్ చేయకూడదు. ఫైనాన్షియల్ విషయంలో ఎమోషనల్ థింక్ చేయకుండా కొంచెం లాజికల్గా, అంటే మనం పోయే రూట్ కరెక్టా కాదా అని తెలుసుకుంటే మీకు చాలా మంచి అవకాశాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఈ రోజుల్లో చాలా మంచి యూట్యూబ్లో చాలా మంచి వీడియోలు ఉంటాయి. కాబట్టి మన తెలుగు వీడియోలో చాలా మంచిగా ఉన్నాయి. కాబట్టి మనం చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది, ఏంది ఎట్లా ఉంటుంది అనేది. అట్లీస్ట్ మనం ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తే ఈజీగా మనకి అర్థమైపోతుంది హోమ్ లోన్ మంచిదా కాదనేది. ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి సెక్షన్ 54 అనేది ఎఫ్ అనేది మనకు వేరే అసెట్లో పెట్టిన అప్రిషియేషన్ వాల్యూతో కూడా మనం ఇల్లు అనేది కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వన్ కేస్ స్టడీ. అసలు అంటే ఒకవేళ మనము ఇల్లు కొంటున్నాము, ఒకవేళ ఆ ఇల్లు కొని ఈఎంఐ కట్టేవాళ్ళు, ఒకవేళ ఆ ఈఎంఐ డబ్బులని మనం ఒకవేళ డైవర్సిఫై చేసి, అంటే మనము రెంట్ కొంత కట్టి, లేకుంటే రిమైనింగ్ అమౌంట్ అని మనము ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్తా ఫ్రెండ్స్. ఒకవేళ నేను ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఒకటి సింపుల్గా, ఒకటి మనకు లెస్ రిస్కీ అండ్ లెస్ వోలటైల్. మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది చాలా తక్కువ వోలటైల్ ఉంటుంది అండ్ మోర్ సెక్యూర్డ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్లో సెక్యూరిటీ అనేది ఉండదు, కానీ లెస్ వోలటైల్ అండ్ లెస్ రిస్కీ. నేను ఒకటి ఏం చెప్తాను ఫ్రెండ్స్, అంటే మనము మ్యూచువల్ ఫండ్లో వేసినప్పుడు ఇండెక్స్ ఫండ్స్ అనేది మనం ఒక ఎకానమీని చూస్తుంది. ఇండెక్స్ అనేది సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ, అంటే మనకు ఇవి ఇండెక్స్ అనేది మన ఎకానమిక్ బారోమీటర్. కాబట్టి ఒకవేళ మన ఆ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇండియన్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్, అంటే ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, ఒకవేళ ఇండియన్ ఎకానమీ ఎమర్జింగ్ ఎకానమీ మంచిగా డెవలప్ అయినప్పుడు మనకు రిటర్న్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎమర్జింగ్ ఎకానమీ కొంచెం డెవలప్ తక్కువ ఉన్నప్పుడు మనకు రిటర్న్ తక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లాంగ్ రన్లో మన కంట్రీ అనేది ఎమర్జింగ్ ఎకానమీ, కాబట్టి మనకు లాంగ్ రన్లో బెస్ట్ కేస్ సినారియోలో 12% లేకుంటే అంతకంటే ఎక్కువ రావచ్చు. వర్స్ట్ కేస్ సినారియోలో ఎంత రావచ్చు అంటే మనకు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటే ఇన్ఫ్లేషన్ కంటే కొంచెం ఒక 2% ఎక్స్ట్రా ఉంటుంది. నేను ఎంత అనుకున్నా 8% తీసుకున్నా ఫ్రెండ్స్. అలా తీసుకొని నేను డిఫరెంట్ కేస్ స్టడీస్, అంటే మనం ఒకవేళ ఈ దగ్గర 80 lakhs పెట్టి ఇల్లు అనుకున్నప్పుడు అందులో మనకు 20 lakhs అనేది మన దగ్గర డౌన్ పేమెంట్, మన దగ్గర డబ్బులు ఉన్నాయి. అండ్ మనకు ఎవ్రీ మంత్ 50,000 ఈఎంఐ పెండ్ చేస్తున్నాం. ఆ ఈఎంఐలో మనం ఒకవేళ సేమ్ క్వాలిటీస్ ఉన్న ఇల్లును మనం రెంట్ వేసుకొని రెంట్ కట్టి రిమైనింగ్ 35,000 రూపీస్ అనేది మనం ఎస్ఐపి పేమెంట్ చేసి, ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో పెట్టినప్పుడు మనము ఎంత రావచ్చు, యాక్చువల్గా 20 yearsలో ఎంత రావచ్చు అని చెప్తా ఫ్రెండ్స్.
ఒకటి బెస్ట్ కేస్ సినారీ అంటే 12% రావచ్చు, అంతకంటే ఎక్కువ రావచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే నేను కన్సర్వేటివ్ సైడ్ తీసుకున్నా. బెస్ట్ కేస్ సినారీ అంటే మనకు 3.2 crores ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ మనము 35,000 పెడితే 3.2 crores అది. ఇది బెస్ట్ కేస్ సినారియో. వర్స్ట్ కేస్ సినారియో మాత్రం 2 crores ఉంటాయి, 2 crores వచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి నీకు ఎవ్రీ మంత్ నీకు సాలరీ వస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ నీకు ఇంక్రిమెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అయినప్పుడు, ఒకవేళ నువ్వు నీ ఇంక్రిమెంట్ అయినప్పుడు నువ్వు నీ మంత్లీ పోతున్న ఎస్ఐపిని ఒక 2% ఇంక్రిమెంట్ చేసినావు అనుకో, అలా ఎవ్రీ ఇయర్ చేసినట్టు పోతే నీకు అప్పుడు వచ్చే ఫైనల్ అమౌంట్ అంటే 20 years వచ్చే అమౌంట్ మాత్రం 3.64 crore ఫ్రెండ్స్. 3.64 crores. అదే వర్స్ట్ కేస్ సినారియో ఏముంటుందంటే 2.31 crores. అలా లేకుండా లేదు నేను ఇంకా ఎక్కువ చేసుకుంటా, అంటే నేను ఎక్కువ సేవ్ చేయాలని ఇష్టం ఉంది, నేను ఇంకా ఎక్కువ చేయాలనుకుంటే నువ్వు 5% చేసుకోవచ్చు. స్టెప్ అప్ ఎస్ఐపి. ఆ స్టెప్ అప్ చేసినప్పుడు అందులో వచ్చేసి ఎంత అవుతుంటే 20 years తర్వాత 4.46 crore ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఎక్కువ అమౌంట్ విత్ రెస్పెక్ట్ టు మనం చేసుకున్న 3.2 crore అనుకున్నాం. ఒకవేళ మనకు కొన్న ఆ ప్రాపర్టీ వాల్యూ అది, ఒకవేళ ఈ లాజిక్ ఇట్లా నీకు కరెక్ట్ అయితే నీకు ఇల్లు వస్తుంది, దీంతో పాటు ఇంకా 1 కోటి రూపాయలు నీ దగ్గర ఉంటాయి. దాంతో నువ్వు ఫ్యూచర్ ప్లాన్స్ అనేది చాలా చేసుకో, రిటైర్మెంట్ ప్లాన్స్ నీకు ఇంకా చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే మన వర్స్ట్ కేస్ సినారియో 2.91 crores అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ నీ దగ్గర 20 lakhs ఉన్నాయి, ఒకవేళ అదే టైంలో నువ్వు లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేసినావు. ఈ లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది బెస్ట్ కేస్ సినారియోలో 1.92 crore అవుతుంది, అంటే నియర్ టు 2 crores అవుతుంది ఫ్రెండ్స్. అండ్ వర్స్ట్ కేస్ సినారియోలో 1 crore అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఎక్కడ చూసుకున్నా మనకు యావరేజ్గా ఎక్కడ చూసుకున్నా మనం పెట్టిన 80 lakhs ఆఫ్టర్ 20 years దాని ఇల్లు వాల్యూ ఎంత అవుతుందో అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్సే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఆ పెట్టిన అమౌంట్ అనేది మనము క్యాపిటల్ గెయిన్ మనం ప్లాన్ చేసుకొని మనం ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు వచ్చిన మొత్తం క్యాపిటల్ గెయిన్ పైన వచ్చే ఆ ట్యాక్స్ అనేది యాజ్ పర్ సెక్షన్ 54F ప్రకారము దానికి ట్యాక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే సేమ్ అమౌంట్ ఉండదు మనం ఇల్లు కొనుక్కుంటే అసలు ఎటువంటి ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎటువంటి హోమ్ లోన్ లేకుండా అండ్ మనం ఇల్లు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి సెక్షన్ 54 అనేది మనకు ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశం మనం యూజ్ చేసుకోవాలంటే మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం టోటల్ యావరేజ్గా మనం వర్స్ట్ కేస్ సినారియోలో బెస్ట్ కేస్ సినారియో తీసుకున్నప్పుడు టోటల్ అమౌంట్ వచ్చేసి, అంటే నీ లంసము ప్లస్ నీ ఎస్ఐపి పెట్టిన అమౌంట్ వచ్చేసి 3 to 6 crores ఫ్రెండ్స్. అంటే 3 to 6 crores అంటే యావరేజ్ ఎంత రావచ్చు అంటే 4 crores నీకు మినిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వర్స్ట్ కేస్ సినారియో 3 crore, బెస్ట్ కేస్ సినారియోలో 6 crore. కాబట్టి యావరేజ్ ఎంత రావచ్చు అంటే నీకు 4 crore మినిమం వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో మనం ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం కొంచెం మంచి లాజికల్ థింక్ చేస్తే మాత్రం మనము ఫ్యూచర్లో మనం మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే క్రియేషన్ వెల్త్తో మనం ఇల్లు కూడా కొనుక్కోవచ్చు, మన రిటైర్మెంట్ ప్లాన్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి నో ట్యాక్స్ అప్ టు 10 crores వరకు. అంటే సెక్షన్ 54 ప్రకారం మనకు 10 crores ప్రాఫిట్ వచ్చినా మనం ట్యాక్స్ పేమెంట్ చేయకుండా అదే 10 crores తోని మనం ఇల్లు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో మనకేంటంటే సెక్షన్ 54F ప్రకారం మనం ఎన్ని ఇల్లు కొనుక్కోవాలంటే మనకు ఆ 10 crore లోపల ఉండాలి మన ప్రాఫిట్. అప్పుడు మనకు ఆ అమౌంట్తో మనం ఇల్లు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ 10 crores కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది మాత్రం ట్యాక్స్ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇది 10 crores అనేది మనకు మ్యాక్సిమం క్యాప్. అండ్ కన్క్లూజన్ ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఎంత వస్తుంది అనేది. కన్క్లూజన్ ప్రకారం ఏంటంటే మనకు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు కొంచెం లాజికల్ థింక్ చేసి మనకు హోమ్ లోన్ తీసుకుంటే మనకు ప్రాబ్లం ఏంది, అసలు మనకు పరిస్థితి ఏముంటుందని తెలుసుకొని కొంచెం హోమ్ లోన్ తీసుకునేటప్పుడు దానికంటే ముందే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తే మనం ఎటువంటి ఈఎంఐ లేకుండా సింపుల్గా మనం ఎస్ఐపి చేసుకొని మనం లాంగ్ రన్లో మంచి ఫెసిలిటీస్ ఉన్న దగ్గర మంచి లొకేషన్లో మనం వచ్చిన క్యాపిటల్ గెయిన్ తోటి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వచ్చిన క్యాపిటల్ గెయిన్ తోటి మనం ఇల్లు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనము హోమ్ లోన్ తీసుకోవడం కంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది మీరు ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ మీకు మంచిగా అనిపించింది అంటే లాజికల్గా మంచిగా అనిపించింది, లేకుంటే విత్ క్యాలిక్యులేషన్ మంచిగా అనిపించింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎవరైనా సరే హోమ్ లోన్ తీసుకునే ఆలోచన ఉండదు మాత్రం వాళ్ళకి మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎవ్రీ వీక్ ఇలాంటిది ఒక వీడియో పెడతారు ఫ్రెండ్స్. అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్, బేసిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ లిటరసీ, మెంటల్ మోడలింగ్ మనం ఎట్లా థింక్ చేయాలనేది చెప్తారు ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎవ్రీ వీక్ నోటిఫికేషన్స్ కాబట్టి మీరు ఫైనాన్షియల్ కూడా అవేర్నెస్ మీరు ఫైనాన్షియల్గా ఫ్యూచర్లో మీరు ఫైనాన్షియల్గా ఫిట్ అయ్యి వెల్త్ చాలా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. ఓకేనా ఫ్రెండ్స్.